అసలు ఆ ముసలాయన టైమింగ్ అబ్బా. రాముడి పక్కనే సీత ఉండాలి. ఇది కరెక్ట్ ఫ్రేమ్. చెప్పండి. మీరు రేపు మన కాలేజ్కి రావాలి. దేనికండి? సర్ప్రైజ్. మన కాలేజ్కి వస్తే చెప్తా. ఓ సర్ప్రైజ్. ఐల్ బి దేర్. 10 o'clock షార్ప్. 9:30 కల్లా అక్కడ ఉంటా. సార్ రండి. ఎక్కడికండి? చెప్తాను రండి. మీరు వస్తున్నా. ప్లీజ్. ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఇంత గ్యాప్ ఎందుకండి సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండి పేరెంట్ ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? రండి చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఇస్తాను. ఓకే ప్లీజ్ కమ్. లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ కొంచెం ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాకేలాగా బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతికున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బ్రతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. Finally, మనం slogan ending. సార్ చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈరోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. Bye sir. Thank you sir. Thank you so much.
హలో, ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్, సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడాలండి. నేనే మీ ఊరు వస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. రా రా, కాళ్ళు కట్టు. అబ్బే, సరిగ్గా కడుక్కోమ్మా. పర్లేదండి, నువ్వు కడుక్కో. నీకేందుకు, నేను బాస్తాగా, నువ్వు నేను కడుక్కో. కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. అది. ఇప్పుడు రా, రా కూర్చో. వద్దులేండి, ఆ టవల్ ఇటు. నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే. నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. ఆ. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? ఆ, నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి. బావా, రారా, ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క, పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది కూతురికి పెళ్ళంట. పెళ్ళి. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది, నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు. అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసి వెళ్ళు బాబు. చైతు, నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్య. తెలిసిందా, వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్. వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మకి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నన్ను కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? సరే, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకున్నాను బాబు, నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ టర్న్ చేయాలరా. ఆపే. ఇప్పుడు అర్థమవుతుందిరా విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. త్వరగా తాగండి రా, మా వాడు ఫోన్ చేస్తుంది. ఏరా, ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి? అబ్బాయి
హలో విరాట్. నానా అది అది హ్యాపీ బర్త్డే నానా. ఎరా ఏమన్నా తాగి ఉన్నావా? అయ్యి బాబు తాగడండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లవ్ లో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యూ కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్. గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు, చూస్తూ ఉండు. రే, ఆ ఎఫ్ఎఫ్ హుసేన్ గారిని కరెక్ట్గా ప్రిపేర్ చేశారుగా? బావా నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం? అదేరా నా భయం. హాయ్ సార్. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చాను సార్. నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే. ప్లీజ్. హాయ్ మావయ్య. ఏమండి, మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇది మారిపోయాడు కదా. మారిపోయాడు. మా సుధాత కాఫీ చాలా నేను కూడా బాగానే పెడతాలే. బా మీరు కూర్చోండి. ఎరా ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏంటి చెప్పేది, నేను మారిపోయానని చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ నేను వెళ్ళి చెప్పనా? స్వామి, నువ్వు ఇంకేం మాట్లాడదు, నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతే అంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇచ్చేసేసుకోమ్మా. అంకుల్ మీ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మావయ్య, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సరే వెళ్దాం రండి. ఉండరా, ఏదో బాగుందనగా తాగని, కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మాయి అమృత, ఏంటి అంకుల్? మినిమం 2 చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మావయ్య. సార్ ఇది శ్లోక నెంబర్ 72 కదా? సో షార్ప్ ప్యూర్. వెళ్దామండి. బాయ్ అంకుల్. ఈ మావయ్య ఇందాక ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఓకే. ఓ షిట్ 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 షిట్. ఆర్ట్ ఎగ్జిబిషన్ చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. సార్ 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 ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇవన్నీ మన రేయ్ గోల్డ్ షాప్ ఏదంటే అది నొక్కదురా, వాళ్ళు వచ్చి టైం అయింది. చేస్తున్నాను కదా, ఆగరా. కమ్ కమ్ ఐ విల్ షో. రేయ్, ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా? ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన ఈ ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ ఆన్ చేయి. నాట్ అ లవ్ స్టోరీ. దెన్ వాట్ ఆల్ దిస్? దిస్ ఇస్ అ నేచర్స్ రివెంజ్ స్టోరీ. ఏమో ఓహో, ఎలా చెప్పేలా? లిసన్, అకార్డింగ్ టు శ్లోకం నెంబర్ 62. శ్లోకమా? సార్ అర్థమయ్యేలా చెప్పండి వీళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకులేండి, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చేయండి. ఓకే సార్. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. అలా ఇచ్చిందా? సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. చిన్న లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డూ ఇట్
అని ఐస్ బర్డ్ అదే మంచుకొండ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాఢ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. అది వినకుండా కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా?